మనకి ఏపీ రాజకీయాల్లో రాజకీయ రప్పరప్ప దాటి హీటెక్కుతోందని అందరికీ తెలిసిన విషయం. పోలీసులే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఖద్దరు కక్షలకు కాకీలను బలి చేస్తున్నారా? మీ బట్టలు ఓడదీస్తాం, యూనిఫామ్ తీసి షర్టు లేకుండా నిలబెడతాం, సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టమంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులకు వ్యవస్థకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా. అధినాయకుడి నుంచి ఇన్స్పిరేషనో లేక పోలీసులంటే ఇరిటేషనో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన మార్కు విమర్శలు చేశారు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ను పరామర్శించిన రోజా పనిలో పనిగా ప్రభుత్వం పైన పోలీసుల పైన తన మాటల ప్రతాపం చూపించేశారు. పోలీసులు ఏదైనా నీళ్లు లేని బావి చూసుకొని అందులో దూకి చావాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు వైసీపీ అధినేత జగన్కు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా మేము అధికారంలోకి వచ్చాక మీకు దెబ్బలు పడతాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కనిపించని నాలుగవ సింహం జూలు పట్టుకొని వైసీపీ తన రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తుందా? రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే పోలీసులపై వైసీపీ పోరుబాటు ప్రకటించిందా?